మెయిన్గా లేడీస్కి చాలా బాగుంది, అంత అద్భుతంగా ఉంది. అష్టమ స్థానంలో గురువు వెళ్ళకూడదు. అష్టమ స్థానంలో గురువు వెళ్ళాడు అంటే గ్యారంటీగా పిల్లల కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జూన్ తర్వాత ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 4, 8, 12వ భావాలు అంటే బేసికల్గా అది కొంచెం ప్రాబ్లమాటిక్ భావాలు. దాంట్లో గురువు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రంలో సంచారం చేసేటప్పుడు గ్యారంటీగా ఇంట్లో పెద్దవాళ్ళకి హార్ట్ సంబంధించిన ఇష్యూస్, లంగ్స్లో చాలా నీళ్ళు కొట్టుకోవడం ఇలాంటి విషయాలన్నీ కొంచెం రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎలా చూసినా 3వ స్థానంలో మీకున్న రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. 3వ స్థానంలో రాహు ఉన్న పరాక్రమశాలి అంటాం. అంటే ఏ యొక్క విషయాన్ని ఈజీగా మీరు గెలవడానికి ఏం కావాలో దాన్ని ఏం స్టెప్స్ తీసుకోవాలో అని ఈజీగా తీసుకొని గెలవడానికి ఛాన్సెస్ వచ్చి మన ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకు చాలా ఈజీగా దొరుకుతుంది. విమానంలో వెళ్ళడం, కొత్త బండ్లు కొనుక్కోవడం, ఇంట్లో వ్యాపారం చాలా లేట్గా ఉందంటే వ్యాపారం చాలా బాగా ఉండడం, లైఫ్లో ముఖ్యమైన తరుణాల్లో ఇప్పుడు 2026 యాజ్ అ హోల్ మీరు బాగుంటారని చెప్పచ్చు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే ధనుసు రాశి వాళ్ళకంటే ధనుసు రాశి వాళ్ళ హస్బెండ్ అంటే వైఫ్కి, వైఫ్ అంటే హస్బెండ్కి చాలా పెద్ద ఒక జాబ్ తీసుకోవడం కానీ, ఒక స్కూల్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటి విషయాలు ఇండైరెక్ట్గా జరుగుతూనే ఉంటుంది. సో చాలా గౌరవం పొందడానికి జూన్ దాకా ఛాన్స్ ఉంది. దాంట్లో ఫిబ్రవరి 13 తర్వాత చాలా మించాలు చాలా పాజిటివ్గా జరుగుతుంది. గురువు వక్రం అనేది టిల్ ఫిబ్రవరి 13వ తారీఖు దాకా ఉంది. దాని తర్వాత వక్ర నివర్తి. సో అప్పుడు జరిగే విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్గా ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళ హెల్త్ చూసుకోండి. మற்றపటికి 2026 అనేది పెద్ద ప్రాబ్లం అని చెప్పడం ఏమీ లేదు. జూన్ ముందర చాలా మంచి విషయాలు జరుగుతుంది. జూన్ తర్వాత పేరు చెడకుండా చూసుకోవాలి. ఇప్పుడు కాస్త మీరు అప్పులు తీసుకున్నారు బ్యాంకులో అంటే అది సెటిల్మెంట్కి పంచాయతీకి వస్తాడు వాడు ఇంటికి, ఎప్పుడు కడతావు, లేదంటే ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోనా నేను అది తీసుకెళ్ళిపోనా ఇది తీసుకెళ్ళిపోనాను కానీ కొంచెం మనల్ని భయపెట్టడం కానీ బెదిరించడం కానీ ఇలాంటి విషయాలు జరుగుతుంది. అప్పుడు డీసెంట్గా కూర్చొని అవుట్ ఆఫ్ కోర్టులో సెటిల్మెంట్ చేసుకోవాలి. నన్ను వచ్చి నువ్వు బెదిరిస్తావా అన్నట్టుగా కోర్టులో కేసు వెళ్తే మనకే ప్రాబ్లం. ఇంకొకటి ఎవరైనా సరే మిగతా వాళ్ళు చేసిన తప్పుకి మీరు గ్యారంటీగా దానికి ఒక నెగటివ్గా ఒక పేరు రావడానికి జూన్ తర్వాత ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అందుకంటే దేంట్లో అయినా సరే మీకు నెగిటివ్గా పేరు లేకుండా ఉండడం మీ యొక్క చూసుకునే ఒక చాలా ముఖ్యమైన విషయం అని 2026 జూన్ మనం చెప్పొచ్చు.